రోడ్డు మార్గం ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న ప్రకృతి పారే భవనాశిని నది ప్రవాహం ఈ ప్రయాణాన్ని చాలా అద్భుతంగా మారుస్తాయి. భక్తులు సాధారణంగా బస్సులు లేదా సొంత వాహనాలలో ఎగువ అహోబిలం చేరుకుంటారు. అహోబిలంలో ఆరువైశ్య నిత్య అన్నదాన సత్రం, పద్మచాలి అన్నదాన సత్రం వంటివి చాలా ప్రసిద్ధి. ఈ అన్నదాన సత్రంలో ఫ్రీగా భోజనం చేసి రావచ్చు. ఎవరైనా సరే అక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా భోజనం చేసి మీకు తోచినంత అమౌంట్ అక్కడ విరాళంగా ఇవ్వచ్చు. అలా బయటికి రాగానే డోలీలు అయితే కనిపించారు. డోలీలు అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. డోలీలు అంటే వయసు పైబడిన వారు లేదా నడవలేని వారు ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహస్వామి వంటి ఎత్తైన క్షేత్రాలకు వెళ్లడానికి వీరి సహాయం తీసుకుంటారు. ఒక కుర్చీని 2 కర్రలకు కట్టి 4 వ్యక్తులు తమ భుజాలపై మోస్తూ మిమ్మల్ని కొండపైకి తీసుకువెళ్తారు. వారిని డోలీలు లేదా డోలీ మోసేవారు అని కూడా పిలుస్తారు. నేను కొండపైకి చేరుకున్నాను. అక్కడ అదృష్టవశాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతోంది. ఆ వేడుకను దూరం నుంచి చూసి చాలా ఆనందపడ్డాను. కాసేపు ఆ కళ్యాణాన్ని కల్లారా చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా ఎగువ అహోబిల ప్రధాన ఆలయం దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. మనకు కనిపించే ఎగువ అహోబిలం